అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజైతే మేము మా పెద్ద తమ్ముడు అందరం కలిసి అయితే మేము సాలార్జంగ్ మ్యూజియం వెళ్తున్నామండి. మా చిన్నోడు నా కోడల్ని ఎత్తుకొని నడుస్తున్నాడండి. ఇద్దరు క్యూట్గా ఉన్నారు కదా. ముందు మా పెద్దోడు, మా మరదలు, మా తమ్ముడు నడుస్తున్నారు. మా పెద్దోడు వాళ్ళ బామ్మర్దిని ఎత్తుకున్నాడు. మా తమ్ముడు అయితే క్యాబ్ బుక్ చేశాడండి. క్యాబ్ అయితే వచ్చింది. మేమందరం క్యాబ్లో ఎక్కేసాము. చాలా రోజులైందండి అందరం సరదాగా బయటికి వెళ్ళి. ఈరోజైతే చాలా సరదాగా గడిచిపోయింది. మా చిన్న తల్లి చూడండి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఎలా చూస్తుందో. మేమందరం కారులో ఎక్కేసాము. కార్ అయితే బయలుదేరిపోయింది. ముందు మా పెద్ద తమ్ముడు, మా చిన్నోడు కూర్చున్నాడండి. ఇక్కడ ఇది చూడండి, ఇది క్రికెట్ స్టేడియం. ఇందులో మ్యాచ్లు అన్నీ జరుగుతాయి. 2020 మ్యాచ్లు. హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్లన్నీ ఇక్కడే జరుగుతాయండి. సరదాగా అందరం కారులో కూర్చొని తమ్ముడు మరదలు వచ్చి 2 రోజులు ఉండొచ్చు కదా అక్క అని చాలాసార్లు అడిగారండి. కానీ ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కూడా వచ్చి ఎమ్మటే వెళ్ళడం అవుతుందండి. పిల్లల స్కూల్స్, మా వారి ఆఫీసు, ఈ హడావిడితోటి వెంటనే వెళ్ళడం జరిగేది. ఈసారి 3 డేస్ ఉందాం అనుకున్నాము. అయితే తమ్ముడు ఫస్ట్ రోజు బయటికి వెళ్దామని అంటే మేమందరం కలిసి సాలార్జంగ్ మ్యూజియం అయితే వెళ్తున్నాము. మా చిన్ని కన్నయ్య చూడండి కారులో ముద్దుగా ఆడుకుంటున్నాడు. వాడితో ఈరోజు సరదాగా గడిచిపోయింది. ఎప్పుడు వచ్చినా హడావిడిగా వెళ్ళి పిల్లల్ని చాలా మిస్ అయ్యేదాన్ని. మంచిగా మా కోడలతోటి అల్లుడితోటి చాలా ఎంజాయ్గా గడిచిపోయింది. మా చిన్ని తల్లి ఏమో కారు ఎక్కగానే పడుకుండిపోయింది. ఇక్కడ చూడండి మెట్రో స్టేషన్ అయితే దాటుతున్నాము. మెట్రో రైలు అయితే వెళ్తుంది. చిన్న తమ్ముడు ఉంటే బాగుండు, వాడికి లీవ్ ఇవ్వలేదని వాడైతే రాలేదు. ఈ ట్రిప్లో చిన్న తమ్ముడిని మిస్ అయ్యాను. హైదరాబాద్లో ఇది ఫస్ట్ డే. 3rd డే రోజు అయితే అందరం ట్యాంక్ బండికి వెళ్ళాము. ట్యాంక్ బండికి వెళ్ళినప్పుడైతే పెద్ద తమ్ముడు రాలేదు, అప్పుడు వాడిని మిస్ అయ్యాను. మేమైతే ఈ విధంగా మాట్లాడుకుంటూ సాలార్జంగ్ మ్యూజియం అయితే వచ్చేసామండి. ఈ సాలార్జంగ్ మ్యూజియం మూసీ నదికి దక్షిణ ఒడ్డున ఉంటుంది. ఇది భారతదేశంలో అతి పెద్ద మ్యూజియంలలో 3వ మ్యూజియంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇందులో ముఖ్యంగా పురాతన వస్తువులను సేకరించి భద్రపరిచి ఇప్పుడున్న తరాలకు పూర్వకాలంలో రాజులు, మన పూర్వీకులు ఏ విధంగా జీవించారో మనం మన పిల్లలతో వచ్చి ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రదేశం సాలార్జంగ్ మ్యూజియం. ఇక్కడ మా తమ్ముడు అయితే టికెట్లు తీసుకొచ్చాడు అందరికీ. ఒకటైతే ఫోటోగ్రఫీ టికెట్ అండి. ఈ ఫోన్లు అయితే లోపలికి అలో లేదు కాబట్టి నా ఫోన్ తీసుకెళ్దామని ఫోటోగ్రఫీ టికెట్ తీసుకొచ్చాడు. మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనం తీసుకొచ్చిన బ్యాగులన్నీ లోనికి తీసుకువెళ్ళనివ్వరు. ఇక్కడ రూమ్లో పెట్టేసి వాళ్ళ లాకర్లు ఇస్తారు. లాకర్ కీస్ మనకే ఇస్తారండి. మేము ఇక్కడ రూమ్లో పెట్టేసిన తర్వాత దాని పక్కన ఒక షాప్ అయితే ఉంది. అందులో చెక్కతో చేసిన ఫ్లవర్ వాజ్లు, డెకరేషన్ ఐటమ్స్, అలాగే ముత్యాల గాజులు, ఇంకా వివిధ రకాలైన డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవి చూసి మేమైతే లోపలికి వెళ్తున్నాము. మ్యూజియం లోపలికి ఎంట్రన్స్లో యుద్ధాలలో ఉపయోగించిన ఒక వెహికల్ అయితే ఉందండి. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే లేడీస్కి, జెంట్స్కి అయితే సపరేట్గా చెక్కింగ్ ఉంటుందండి. సాలార్జంగ్ మ్యూజియంకు విదేశాల నుండి కూడా చాలామంది పర్యాటకులు వస్తుంటారండి. నిజంగా మన భారతదేశ గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక్కడ ఎంట్రన్స్లో సాలార్జంగ్ ట్రీ ఫోటో అయితే పెట్టారండి. అతని పేరు మీదుగానే దీనికి సాలార్జంగ్ మ్యూజియం అనే పేరు పెట్టారు. ఇక్కడ ఏ విధంగా వెళ్ళాలో ఒక చార్ట్ రూపంలో అయితే పెట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయండి వివిధ కళారూపాలు. మాకు తెలియక మేమైతే ముందుగానే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కేసాము. ఇది 2 అంతస్తులలో ఉంటుంది. 38 గ్యాలరీలలో ఉంటున్నాయి వివిధ కళారూపాలు. గ్రౌండ్ ఫ్లోర్లో 20 గ్యాలరీలు,
ఫస్ట్ ఫ్లోర్లో 18 గ్యాలరీలలో ఉంటాయి. మాకు తెలియక మేము డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఎవరైనా తెలియక ఫస్ట్ టైం వస్తే తప్పకుండా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూసి తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి రండి. ఇక్కడ మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామని చెప్పాం కదా. ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్గా ఇక్కడ అప్పటి కాలంలో రాజులు రాణీలు కట్టిన ప్యూర్ చేనేత వస్త్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి. నిజంగా వీటిని చూస్తూ ఉంటే రాజులు రాణులు ధరించిన ఈ వస్త్రాలు వాళ్ళ హుందాతనానికి వాళ్ళ రాయల్టీకి నిదర్శనంగా ఉన్నాయండి. ఒక్కొక్కటి అంత బాగున్నాయి చీరలు. రాజులు వేసుకునే కుర్తా సెట్స్, రాణులు వేసుకునే డ్రెస్సులు కూడా ఇక్కడ ఉన్నాయండి. కానీ ఆ డ్రెస్సులు చూస్తుంటే నాకు అనిపించింది ఆ రోజుల్లోనే అంత బాగా ఎలా కుట్టారో అనిపించిందండి. నిజంగా భలే షేప్ వచ్చి భలే ఉన్నాయండి. మీరు కూడా ఇక్కడ చూడండి డ్రెస్సుల్ని ఎంత బాగా కుట్టారో. మేము నెక్స్ట్ గ్యాలరీకి అయితే వచ్చాము. ఇక్కడ వాళ్ళు వాడిన ఫర్నిచర్ ఉందండి. ఈ ఫర్నిచర్ చూస్తూ ఉంటే ఇక్కడ రాజులు ఏ విధంగా బ్రతికారో మన పూర్వీకుల కాలంలో వాళ్ళ హుందాతనానికి వాళ్ళ లగ్జరియస్ లైఫ్కి నిదర్శనంగా ఉన్నాయండి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు అందరూ అనుకుంటున్నారు చాలామంది ధనవంతులు లగ్జరీగా బతుకుతున్నామని. కానీ వాళ్ళు అంతకంటే లగ్జరీగా బ్రతికారని ఇక్కడ మనం ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులను చూసి తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వచ్చి మ్యూజియంని అయితే చూడండి, మీకు చాలా చాలా కొత్త విషయాలు అయితే తెలుస్తాయి. ఇక్కడ చూడండి రాజుల కాలంలో దేవుని మందిరాలు చూడండి ఎంత బాగున్నాయో. నిజంగా దేవుని మందిరాలను చేసిన వాళ్ళనైతే ఎంత మెచ్చుకున్నా తక్కువేనండి. వాళ్ళకు మాత్రం శతకోటి వందనాలు. అంత కళగా చెక్కారండి. ఒక్కొక్క దాంట్లో జీవకళ ఉట్టి పడుతుంది. అంత బాగున్నాయి దేవుని మందిరాలు అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు దేవతామూర్తుల విగ్రహాలు అయితేనేమి, కొన్ని అలంకరణ కోసం వాడే విగ్రహాలు అయితేనేమి కాంస్యంతో చేయబడి జీవకళ ఉట్టిపడేలా ఉన్నాయండి. నిజంగా చెక్కిన శిల్పులు మాత్రం నిజంగా ఒక్కొక్క విగ్రహంలో జీవకళ ఉట్టిపడేలా చాలా అద్భుతంగా చెక్కారని చెప్పొచ్చు. చాలా చాలా బాగున్నాయండి విగ్రహాలన్నీ. మీరు ఒకసారి చూడండి. వినాయకుని విగ్రహాలు అయితే చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ చాలా చాలా విగ్రహాలు, వినాయకుని విగ్రహాలు చాలా రూపాల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి నటరాజస్వామి విగ్రహము. నేనైతే సినిమాల్లో చూపించే ఒక్కటే ఒక నటరాజ విగ్రహం అయితే చూశాను. ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి, 2-3 రకాల్లో ఉన్నాయండి. మీలో ఎవరైనా ఈ విధంగా నటరాజ విగ్రహం చూసారా? ఇక్కడ అన్నీ రాతితో చెక్కబడి ఉన్నాయండి. ఈ విగ్రహాలను చూస్తుంటే మన పూర్వీకుల శిల్ప కళాకారుల యొక్క నైపుణ్యం గురించి ఈ విగ్రహాలను చూస్తే మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు నిజంగా రాతితో చెక్కబడిన విగ్రహాలలో నిజంగా జీవకళ ఉట్టిపడేలా ఎంతో అద్భుతంగా చెక్కారండి విగ్రహాలు. చాలా చాలా బాగున్నాయి.
సాలార్జంగ్ మ్యూజియం కళల పట్ల అభిమానం, కళల పట్ల ఇష్టం చూపిన ప్రతి ఒక్క కళాకారునికి ఇది ఒక సజీవ సాక్ష్యం అనొచ్చు. నిజంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి చూడవలసిన కొత్త కొత్త కళారూపాలను అయితే తెలుసుకోవచ్చండి. ఇక్కడ దేవతా విగ్రహాలు కూడా చాలా కళ ఉట్టిపడేలా ఎంత నైపుణ్యంతో చెక్కారో అప్పటి కళాకారులు మనం చూడొచ్చు. నిజంగా చిత్రపటాలలో కూడా వారి కళ ఉట్టిపడేలా ఉన్నది. మరికొన్ని కాంస్యంతో చేసిన విగ్రహాలు చాలా అరుదుగా కనపడతాయి ఇక్కడ మనకు. మన భారతదేశ కళాకారుల సంపద అంతా ఈ మ్యూజియంలో ఉందని చెప్పొచ్చండి. ఇక్కడ ఇది మీరు చూడొచ్చు, ఒక చెట్టు కాండంతో ఈ విధంగా కోటనైతే తయారు చేశారు. ఇక్కడ ఒక గుడినైతే తయారు చేశారండి. ఇది తంజావూరులోని బృహదేశ్వర టెంపుల్. దీనిని చెక్కతోటైతే తయారు చేసి పెట్టారు. ఇక్కడ చూడండి ఎలా ఉందో, అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఎలా తయారు చేశారో కదా. అప్పట్లో వాడిన విసనకర్రలు, ఇక్కడ కొన్ని ఏనుగుల బొమ్మలు అయితే పెట్టారండి. అడవిలో ఉన్నట్టుగా క్రియేట్ చేసి పెట్టారు. ఇక్కడ గోడలకు పెట్టుకునేటివి కూడా చెక్కతోటే తయారు చేశారండి. అందులో కూడా బొమ్మలు అయితే చెక్కారు. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి కొండపల్లి బొమ్మలు చెక్కతో చేసినవి ఎంత బాగున్నాయో. కొండపల్లి బొమ్మలు అంటే వేరే చెప్పనవసరం లేదు కదండి, మొత్తం చెక్కతోటే చేస్తారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇక్కడ తయారు చేసిన బొమ్మలన్నీ చెక్కతోటి తయారు చేసి వాటికైతే పెయింట్ వేసి పెట్టారండి. చాలా బాగున్నాయి. మరొక గ్యాలరీలో వాళ్ళు వాడిన వంట సామాను, వాళ్ళు వాడిన బౌల్స్ అయితేనేమి, అద్దాలు, ఫర్నిచర్సు, కొన్ని ఫ్లవర్ వాజులు, ఇంకా చాలా రకాలైన వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. అన్నీ డెకరేషన్ ఈ మ్యూజియంలో వేరే కొన్ని దేశాలకు చెందిన వాళ్ళ నాగరికత మనకి ఎలా తెలియజేయాలో కొన్ని
వాళ్ళు వాడిన సామాగ్రిని అయితే ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శనకైతే పెట్టారండి. ఇవన్నీ సెరామిక్ సంబంధించిన బౌల్స్, ఐరోపా దేశానికి చెందినవి. మరొక గ్యాలరీకి అయితే వచ్చాము. ఇక్కడ అప్పుడు వాడిన పల్లకీలండి ఇవన్నీ, చాలా పురాతనమైనవి. అలాగే రాజులు వాడిన ఫర్నిచరు. నిజంగా ఫర్నిచర్ చూస్తూ ఉంటే అప్పుడు రాజుల కాలంలో వాళ్ళ లగ్జరియస్ లైఫ్కి నిదర్శనంగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, అప్పుడు రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ విధమైన బాణాలు తీసుకువెళ్ళారో ఆ బాణాలు, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచాలు, వస్త్రాలు ధరించారో వాటినైతే ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూడండి, సైనికుడు యుద్ధానికి ఏ విధంగా వెళ్ళేవాడో అక్కడ చూపించారు. కత్తులు, బల్లాలు, అదేవిధంగా చాలా చాలా రకాలైన యుద్ధ వస్తువులైతే ఇక్కడ పెట్టారు. చాలా రకాలైన తుపాకులు కూడా ఉన్నాయండి ఇక్కడ. చూశారు కదా ఎన్ని రకాల రైఫిల్స్ ఉన్నాయో ఇక్కడ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అన్ని చేతి కర్రలు అయితే ఉన్నాయండి. చేతి కర్రలు చూస్తుంటే ఒక్కొక్కటి వాళ్ళు ఎంత లగ్జరీగా బతికారో ఈ చేతి కర్రలను చూస్తుంటే తెలుస్తుందండి. నిజంగా అన్ని రకాలుగా అంత డిజైనింగ్గా ఉన్నాయి ఒక్కొక్కటి. మిగతా గ్యాలరీలకు వస్తే ఇక్కడ అన్నీ వాళ్ళు ఏ విధంగా వంట చేసుకున్నారు, వాళ్ళ వంట సామాన్లు అన్నీ ఇక్కడ కంచుతోటి తయారు చేయబడిన సామాన్లే ఉన్నాయండి చాలా వరకు. వాళ్ళు వంట చేసుకునేవి, అదేవిధంగా వడ్డించుకునే బౌల్స్ అయితేనేమి, అదేవిధంగా టీ తాగే కప్పులు కూడా చాలా చాలా రకాలైనవి ఇక్కడ మనం చూడొచ్చు. మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారో వీటిని చూస్తే తెలుస్తుంది. కొన్ని పెయింటింగ్స్ అయితే వేశారండి. పెయింటింగ్స్లో కూడా చాలా రకాలైన పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్స్ జీవకళ ఉట్టిపడేలా ఉన్నాయి. మన భారతదేశంలో చాలా అద్భుతంగా పెయింటింగ్ వేసే కళాకారులు ఉన్నారు. సాలార్జంగ్ మ్యూజియంలో చూడవలసినవి చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రదేశం సాలార్జంగ్ మ్యూజియం. ఈ మ్యూజియంలో అందరినీ ఆకర్షించేది ఈ మ్యూజికల్ క్లాక్. మేము కూడా ఈ క్లాక్ని చూడడానికైతే ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ముఖ్యంగా ఈ మ్యూజికల్ క్లాక్ని 19th సెంచరీలో తయారు చేశారట. దీని ప్రత్యేకత ఏమిటంటే
ప్రతి గంటకి 3 నిమిషాల ముందు లోపలి నుండి గడ్డంతో ఉండే ఒక పొట్టి మనిషి బొమ్మ వచ్చి గంట కొట్టి లోపలికి వెళ్తుంది. చాలామంది ఈ క్లాక్ని చూడడానికి వస్తారు. దీనిలో 35 విడిభాగాలు ఉంటాయంట. మా చిన్నతనంలో 9th క్లాస్లో అనుకుంటా అందరినైతే పిల్లల్ని ఈ సాలార్జంగ్ మ్యూజియంకి టూర్కి అయితే తీసుకువచ్చారు. నాకు మ్యూజియం అంత గుర్తులేదు కానీ ఈ క్లాక్ అయితే గుర్తుందండి. దీంట్లో ఒక చిన్న బొమ్మ వచ్చి గంట కొడుతుందనేసి ప్రతి గంటకి ఒకసారి కొడుతుందని అప్పుడు మా టీచర్స్ అందరూ మమ్మల్ని తీసుకువచ్చి ఈ గడియారం దగ్గర కూర్చోబెట్టిన విషయం అయితే నాకు గుర్తుందండి. నిజంగా అదొక్కటే గుర్తుండి మేము కూడా ఒక 10 నిమిషాల ముందే వచ్చి క్లాక్ దగ్గర అయితే కూర్చున్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ క్లాక్ మ్యూజికల్ క్లాక్లోంచి ఒక చిన్న బొమ్మ వచ్చి అయితే గంట కొట్టి వెళ్తుంది. ఈ క్లాక్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే క్లాక్లో రోజు తేదీ నెలని కూడా తెలుపుతుందంట. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారండి. ఇక్కడ మీరు గమనించండి బొమ్మ గంట కొట్టేది. ఐ హోప్ ఈ వీడియో మీకు కొన్ని తెలియని విషయాలను అయితే తెలియజేసిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. బొమ్మ వచ్చి గంట కొట్టే ముందైతే అందరూ ఒక్కసారిగా క్లాప్స్ అయితే కొడతారు. ఒకసారి మీరు కూడా గమనించండి. ఇక్కడ చూడండి బొమ్మ వచ్చి అయితే గంట కొడుతుంది. మీరు గమనించవచ్చు. చూడండి అందరైతే క్లాప్స్ కొడుతున్నారు. మేము ఇక్కడికి 4 గంటలకు వచ్చామండి. బొమ్మ ఎన్ని గంటలైతే అన్ని గంటలకి ఒక్కొక్క గంట చొప్పున అలా కొడుతుందంట. అంటే ఇప్పుడు 4 గంటలకు కాబట్టి 4 సార్లు గంట కొట్టి వెళ్తుంది. అందరూ 12 గంటలకైతే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారట. ఎందుకంటే 12 గంటలకి బొమ్మ బయటికి వస్తే 12 సార్లు కొడుతుందని అందరూ చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.